నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటున్నాయి కదండి. జాగ్రత్త అండి. అవసరం అయితేనే తప్ప బయటకు వెళ్ళకండి. జాగ్రత్తలు తీసుకోండి. ప్రికాషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాక్యం చూసుకుందాం రండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనము. తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు. తన ప్రజలకు ఆయన నెమ్మది దయచేసి ఉన్నాడు అంటే ఆల్రెడీ నెమ్మదిని ఇచ్చేశారు అని చెప్పి తెలియజేయబడుతుంది కదా ఈ వాక్యం. అంటే ఆయన మనకు నెమ్మదిని ఇవ్వగలిగిన వాడే కాదు, ఇచ్చినవాడు, ఇవ్వబోతున్నవాడు కూడా. కాబట్టి మనకు ఎదురయ్యే సమస్యలను బట్టి కానీ, ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కానీ ఎక్కడా కూడా భయపడే వారముగా ఉండకూడదు. మన దేవాది దేవుడు మనకు తోడై ఉన్నారు కాబట్టి సమాధానం కలగజేయగలిగిన వాడు ఆయనే. మన శత్రువుల నుండి మనకు నెమ్మది దయచేవాడు కూడా ఆయనే. మనకు అనేక సార్లు వేదనలు, శ్రమలు చుట్టుముట్టినప్పుడు భయం మనల్ని కమ్మేస్తుంది. విశ్వాసం అనే వాడ కూడా బద్దలైపోతుంది. అలాంటి సమయంలో మనతో ఉన్నది ఎవరు, మనం సేవించే దేవుడు ఎలాంటి వారు, ఆయన శక్తి ఏమిటి అనే విషయం కూడా మర్చిపోతుంటాము. ఆయన అధిక శక్తి సంపన్నుడు అనే విషయాన్ని కూడా మర్చిపోతుంటాము. ఇలాగే ఏలియా విషయంలో కూడా ఒక సంఘటన మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం కదా. ఏలియా 450 మంది ప్రవక్తలను చంపేశాడు. వారికి వ్యతిరేకంగా దేవుని పక్షమున నిలబడ్డాడు. మీరు ఆరాధిస్తున్న విగ్రహాల కంటే నా దేవుడు గొప్పవాడు అని వాళ్ళకి సవాలు కూడా విసిరాడు. 3.5 సంవత్సరాలు ఆకాశపు వాకిండ్లు విప్పబడకుండా, అంటే వర్షం అనేదే భూమి మీద కురవకుండా చేశాడు. ఎవరూ ఊహించని రీతిగా కాకులచే, పేద విధవరాలచే పోషించబడ్డాడు. అలాంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో దుష్టురాలైన యెజబెలు నేను నీ ప్రాణము తీసేస్తాను అని బెదిరింపులు పంపగానే అప్పటి వరకు తను సేవించిన దేవుడు క్షణమాత్రములో యెజబెలు ప్రాణములు తీయగల సమర్థుడని మర్చిపోయాడు. ఆవిడ మాటలకి భయపడిపోయాడు. దూరంగా ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి బదరి వృక్షం కింద కూర్చుండి మరణించాలనే ఆలోచన కలిగి, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేశాడు. నిజమే కదా. మనం కూడా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మన దేవుని యొక్క శక్తిని గురించి మనము మర్చిపోతుంటాము. మన దేవుడు అధిక శక్తి సంపన్నుడు. ఏ పరిస్థితుల్లో నుండైనా మనల్ని విడిపించగలవాడు, మనకి నెమ్మది దయచేయగలవాడు అనే విషయాలను మనం మరిచిపోకూడదు. అప్పుడే మనము ధైర్యం కలిగిన వారముగా ఉండగలుగుతాము, పరిస్థితులతో పోరాడగలుగుతాము, జయం పొందుకోగలుగుతాము. అనేక మంది ఇలానే చేస్తుంటారు. అనేక మంది అనడం కంటే ఇంచుమించు ప్రతి ఒక్కరు కూడా ఇలానే చేస్తారు. సమస్య రాగానే మన దేవుని శక్తిని, బలాన్ని మరిచిపోయి సమస్యను చూచి తల్లడిల్లిపోతుంటారు. ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మరవకూడదండి. ఆయన ఏమైనా చేయగలడు, ఏదైనా మార్చగలడు. ఆనాడు ఎస్తేరు ప్రార్థించినప్పుడు శాసనాలను మార్చిన దేవుడు ఈనాడు నీవు ప్రార్థిస్తే నీకు ఎదురైన సమస్యల నుండి నీకు విడుదల దయచేయలేడా? తప్పక దయచేస్తాడు. తన ప్రజలకు ఆయనే ఇంతకు పూర్వమే నెమ్మది దయచేసి ఉన్నాడు, ఇప్పుడు దయచేస్తాడు, రానున్న దినముల్లో కూడా దయచేయగలవాడు. కాబట్టి ఆయన యందు విశ్వసించి నమ్మిక కలిగి ఎలాంటి పరిస్థితులనైనా నేను ఎదుర్కోగలను, నా దేవుడు నన్ను ఈ సమస్యల నుండి దాటించగలడు అని నీవు నమ్మినట్లయితే నెమ్మది కలిగిన జీవితాన్ని జీవించగలుగుతావు. కాబట్టి ఆ విధమైన ధైర్యము దేవునిలో కలిగి ఉండు. సమాధానము దయచేయగల దేవుడు మన దేవాది దేవుడు. నీకు, నాకు, మనందరికీ నెమ్మది దయచేయగలవాడు కూడా ఆయనే. కాబట్టి ఆయన యందు, ఆయనను బట్టి ధైర్యము కలిగి జీవించేడు వారముగా ఉందుముగాక. నెమ్మది కలిగి జీవించేడు వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.